నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ తిరుపతిగా పిలువబడుతోన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ దేవాలయాలతో సమానంగా అభివృద్ధి చేస్తారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. నియోజకవర్గంలో ప్రకృతి పర్యావరణ వనరులు పుష్కలంగా ఉన్నాయని, నియోజకవర్గాన్ని ఈకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తారంటున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తూ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గాన్ని ఇటు ఆంధ్ర కేరళగా అభివృద్ధి చేయడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రమైన వాడపల్లి క్షేత్రాన్ని ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక టూరిజం హబ్గా మార్చాలనే ఆలోచన అయితే ఈ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు అయితే ఆలోచిస్తున్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. లొల్లలాకుల వద్ద కానీ ఇటు కోనసీమ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక టూరిజం హబ్గా మార్చాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం దీన్ని ఆంధ్ర కేరళగా కూడా పిలుస్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? కోనసీమ ప్రాంతం మారుమూల ఉండడం, ఇంతవరకు కూడా కోనసీమ అందాలు కనువిందు చేసేలా ప్రపంచ పర్యాటకుల దృష్టికి ఆకర్షించిన ఆలోచనలు ఇక్కడ చేయలేకపోయాం. ఆ రకమైన పర్యాటక అభివృద్ధిని కూడా సాధించలేకపోయాం. ఈ యొక్క సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆత్రేయపురోత్సవం పేరుతో చేసినటువంటి సంబరాలు అంబరాలు అంటే అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, కోనసీమలో పడవ పందాలు జరుగుతాయి, ఈత పోటీలు జరుగుతాయి. అక్కడ అటువంటి ప్రకృతి సౌందర్య రమణీయతతో కూడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. చక్కటి గోదావరి నదులైనటువంటి గౌతమి, వశిష్ఠ నదులు ఉన్నాయి. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు కూడా గోదావరి డెల్టా కాటన్ మహాశయుడు రూపొందించినటువంటి కాలువల వ్యవస్థ ఉంది. వీటన్నిటినీ కూడా చాలా సుందరమైన అందమైన ఆ ప్రదేశాలన్నింటినీ కూడా పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ఎంతో అనువుగా ఉందనే విషయాన్ని ఈనాడు మేము ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్ళటం, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఆలోచన బయలుదేరింది. రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం పర్యాటక హబ్గా మారబోతూ ఉంది. దానికి తోడు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిత్యం కూడా భక్తుల తాకిడితో దినదిన ప్రవర్ధానం చెందుతూ ఎంతో వైభవయుతంగా శోభాయమానంగా స్వామివారి యొక్క వైభవం వెలుగొందుతూ ఉంది. ఇవన్నీ కూడా వెరసి ఆ ప్రాంతంలో ఒక పక్క ఆధ్యాత్మిక టూరిజం, మరొక పక్క ప్రకృతి సౌందర్యతో ఎకో టూరిజం, దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్, వాటర్ బేస్డ్ బోటు షికార్లు కానీ, బోట్ రైడ్లు కానీ, ఇవన్నీ కూడా స్పీడ్ బోట్లు కానీ, మోటార్ జెట్ స్కీలు కానీ, ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా లొల్లలాకుల ప్రాంతాన్ని, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ దరిదాపుల్లో ఉన్నటువంటి గోదావరి నదీ తీర ప్రాంతాలైనటువంటి అనేక సుందరమైన ప్రాంతాలని ఒక రిసార్ట్స్గా, హోమ్ స్టేలుగా పర్యాటకులకు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే ఆత్రేయపురోత్సవం, డ్రాగన్ పడవల పోటీలు దానికి ఊపునిచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు ఒకటే చెప్తూ ఉంటారు, ఎక్కడ వనరులు ఉన్నాయో ఆ వనరుల వినియోగంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు కానీ, వారికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు కానీ చేపట్టాలనేది. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక అవకాశం పర్యాటకం, దేవాలయాల పర్యాటకం. వాటి మీద దృష్టి సారించి పనిచేస్తూ ఉన్నాం. ఇవన్నీ మంచి సత్ఫలితాలు ఇస్తాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం మంచి ప్రాంతంగా రూపొందుతుంది. తెలుగు వారందరూ, ఈ ప్రాంతవాసులందరూ దేశంలో వేరే చోట్ల ఉన్నా, విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నా సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చి కూర్చుని ఇంటిళ్ళపాది పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు అందరూ కలిసికట్టుగా కూర్చుని ఉమ్మడి కుటుంబంగా కలుసుకుని చేసుకునే అవకాశం ఉండే ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. అది భోగి రోజు అవని, మకర సంక్రాంతి అవని, కనుమ అవని, ముక్కవనవని 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఈ 4 రోజులు కూడా పిండి వంటలతోటి, గంగిరెద్దులతోటి, హరిదాసులతోటి, భోగి మంటలతోటి, ముత్యాల ముగ్గులతోటి, రకరకాలైనటువంటి సాంప్రదాయటువంటి కార్యక్రమాలతో కలిపి చక్కగా ఇంటిళ్ళపాది పిండి వంటలతో సద్రోపసమైన భోజనాలు చేసి మనసారా మాట్లాడుకుని సంతోషంగా గడిపే రోజులు ఏంటంటే సంక్రాంతి పండుగ. అతను ఏదైనా కానీ ఆ ఇంటిలో ఒక ఉద్యోగస్తుడున్నా, ఒక రైతున్నా, లేదా ఒక వ్యాపారస్తుడున్నా, ఎవరున్నా అందరూ కలిసికట్టుగా కలుసుకోవటం, అదే సమయంలో బంధుమిత్రులను కూడా అందరూ కలవటం,
ఇది ఒక విశేషంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది అంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ కోనసీమ ప్రాంత వాసులందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా తండోపతండాలుగా వివిధ రూపాల్లో కారుల్లోనో రకరకాలుగా వాహనాల్లోనో వారు బయలుదేరి ఇక్కడ రావడం జరుగుతుంది. అటువంటి పండగ ఒక సంక్రాంతే. హైదరాబాద్లో ఉండేటువంటి ఈ తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, కోనసీమ ఉన్ని, లేకపోతే ఉభయ గోదావరిలో ఉన్నాయి. అవి తెలంగాణ వాసులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంక్రాంతి వేళల్లో ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడడానికి ఇక్కడ ప్రజలే కాదు, బయట ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది ప్రజలు ఈ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు చూసి ఆనందంగా గడిపి వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. కొత్తపేట ప్రబల తీర్థం కూడా చాలా సుప్రసిద్ధమైంది, పురాతనమైంది, చాలా వైభవంగా ప్రబల ఊరేగింపులు కానీ ఆ యొక్క బాణాసంచలు కానీ చూడవలసిన కార్యక్రమం. అయితే కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఈ పండగ 3 రోజులు కూడా జాతరలు, ప్రబల తీర్థాలతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో కానీ ఇటు స్థానికులతో కానీ పండగ వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM TV, కొత్తపేట.